ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై భారత్ జపాన్ మధ్య చర్చలు విజయవంతమయ్యాయి. 2027 నాటికి మొదటి సెక్షన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. జపాన్ రైళ్ల కోసం ఎదురు చూడకుండా స్వదేశీ హై స్పీడ్ రైళ్లతోనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జపాన్ అందించబోయే సరికొత్త E10 సిరీస్ రైళ్లు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నట్లు చెబుతున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, 2027 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా చెప్తా ఉన్నారు కదా, ఏంటి వేగంగా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రాజెక్టుకు సంబంధించి? ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై భారత్ జపాన్ మధ్య చర్చలు విజయవంతమయ్యాయి. 2027 నాటికి మొదటి సెక్షన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. జపాన్ రైళ్ల కోసం ఎదురు చూడకుండా స్వదేశీ హై స్పీడ్ రైళ్లతోనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జపాన్ అందించబోయే సరికొత్త E10 సిరీస్ రైళ్లు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నట్లు చెబుతున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, 2027 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఈ రోజు రెండు దేశాల మధ్య అధికారుల స్థాయిలో జరిగినటువంటి తాజా చర్చల ఆధారంగా ఈ ప్రాజెక్టు ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్న వివరాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం చూసుకుంటే ప్రాజెక్టు ప్రారంభంలో జపాన్ కి చెందినటువంటి షిన్కాన్సెన్ E5 రైళ్లను వాడాలని భావించారు. కానీ ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి చర్చల తర్వాత భారతదేశం తన సొంత స్వదేశీ హై స్పీడ్ రైళ్లతో, అంటే ఇండిజినియస్ హై స్పీడ్ ట్రైన్స్ నే, ఈ బుల్లెట్ ట్రైన్ సర్వీసులను ప్రారంభించనుంది. ఈ యొక్క సొంత స్వదేశీ హై స్పీడ్ రైళ్లతోనే ఈ బుల్లెట్ ట్రైన్ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే దీనికి ప్రధానమైన కారణం జపాన్ అందించబోయే సరికొత్త E10 సిరీస్ రైళ్లు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. అవి 2030వ దశకం ఆరంభంలో గానీ అందుబాటులోకి రావు. కాబట్టి జపాన్ రైళ్ల కోసం ఎదురు చూడకుండా అందుబాటులో ఉన్నటువంటి స్వదేశీ సాంకేతికతతోనే ప్రాజెక్టు త్వరగా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. 2027లో మొదటి సెక్షన్ ని ప్రారంభించబోతున్నారు. గుజరాత్ లోని సూరత్, ఢిల్లీ మోరా మధ్య నిర్మిస్తున్నటువంటి మొదటి సెక్షన్ ను 2027 నాటికి ప్రారంభించేలా పనులు శరవేగంగా జరుగుతున్నాయంటూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి వివరాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించినటువంటి ఫోటోలు, అదేవిధంగా ఇతర వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2030 తర్వాత జపాన్ కు సంబంధించినటువంటి E10 రైళ్లు భారతదేశానికి రాబోతున్నాయి. జపాన్ తదుపరి తరం నెక్స్ట్ జనరేషన్ సాంకేతికతతో తయారు చేస్తున్నటువంటి E10 సిరీస్ బుల్లెట్ రైళ్లను 2030 తర్వాత ఈ ట్రాకుల పైన ప్రవేశపెడతారు. అప్పటి వరకు కూడా భారతీయ రైళ్లే ఇక్కడ సేవలు అందిస్తాయి. అయితే నవీన్, జపాన్ నుంచి రాబోయే E10 సిరీస్ అత్యంత ఆధునికమైనవి. భూకంపాలు వచ్చినప్పుడు కూడా రైలు పట్టాలు తప్పకుండా ఉండేలాగా ప్రత్యేకంగా ఎల్ షేప్డ్ గైడ్స్, కుదుపులను కూడా తగ్గించేలాగా డాంపర్స్ ఉంటాయి. బిజినెస్ ఫ్రెండ్లీ డిజైన్ ఉంటాయి, అంటే వ్యాపారవేత్తల కోసం ప్రత్యేక ట్రైన్ డెస్క్ కోచ్లు కూడా ఉంటాయి. ఇందులో ప్రయాణిస్తూనే ల్యాప్టాప్లు వాడుకోవడానికి, వీడియో కాన్ఫరెన్సులు చేసుకోవడానికి కూడా తగిన వసతులు కూడా ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం, భారతదేశం ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం భారత్ జపాన్ దేశాల మధ్య ఉన్నటువంటి పరస్పర అవగాహనకు అద్దం పడుతుంది. సాంకేతిక కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం కాకుండా ముందుగా స్వదేశీ రైళ్లతో ప్రారంభించి ఆ తర్వాత జపాన్ అత్యాధునిక రైళ్లకు అప్గ్రేడ్ అవటం అనేది భారత మౌలిక వసతుల రంగానికి ఒక తెలివైన, అదేవిధంగా ఆచరణాత్మకమైన వ్యూహంగా నిపుణులు చెబుతున్నారు. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.